కృష్ణార్పణమస్తు. భగవద్గీత 2వ అధ్యాయం 52వ శ్లోకం. యదా తే మోహకలీలం బుద్ధిర్వ్యతీతరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడు నీవు ఇప్పటి వరకు విన్నదాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ప్రాపంచిక భోగాలపై ఆసక్తి ఉన్నవారు భౌతిక ఐశ్వర్యములు మరియు స్వర్గాది లోకములను పొందించే వేదాలలోని ఆడంబరకరమైన కర్మకాండలు చెప్పే భాగాల పట్ల ఆకర్షితులవుతారు అని శ్రీకృష్ణుడు ఇంతకు ముందే చెప్పాడు మనకి. అవి 2.42, 2వ అధ్యాయం 43వ శ్లోకాల్లో చెప్పబడినవి. కానీ ఎవని బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వాడు భౌతిక ఇంద్రియ సుఖాల దుఃఖహేతువులనే తెలుసుకొని వాటిని వాంఛించడు. అలాంటి వ్యక్తికి వైదిక కర్మకాండల పట్ల ఆసక్తి పోతుంది. ఉపనిషత్తుల్లో ఒకటైన ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: కామ్యకర్మల ద్వారా పొందిన ఇహపరలోక భోగములు అనిత్యమైనవి మరియు దుఃఖముతో కూడుకున్నవి అని అర్థం చేసుకొని జ్ఞాన సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు. జై శ్రీకృష్ణ.